పృథ్వీ తన జీవితంలో ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా నిద్రలేచాడు. ఎన్నడూ ఆలోచించని విధంగా ఏ డ్రెస్ బాగుంటుందోనని వేసి వేసి చూసుకున్నాడు. రెడీ అయ్యి ప్రణవ్కి ఫోన్ చేశాడు. ఎంతో ఉత్సాహంగా నర్మద తన అత్త కూతురని గర్వంగా చెప్పాడు. అరే నిజమా? నీకెలా తెలిసింది? విషయం చెప్పాడు. అమ్మా, ఎంత అసాధ్యురాలురా నీ మరదలు. గెట్ టుగెదర్ రోజు ఆర్పాటానికి అదన్నమాట కారణం. ఎంత నైస్గా తప్పించుకుంది అన్నాడు. ప్రణవ్, నీ మరదలు అంటే హృదయం ఉప్పొంగింది. అదే తన అర్హత అన్నట్టు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అడిగాడు. తన దగ్గరికే బయలుదేరుతున్నా. పెళ్లి పనులు? అందుకే ఫోన్ చేసింది. కళ్యాణ మండపం బాగుండాలి. ఖర్చు ఆలోచించుకు, లోటు లేకుండా జరగాలి. కళ్యాణ మండపమే సమస్య, మిగిలినవి అవే కుదురుతాయి. సరే, మరి నేను వెళ్ళిరానా? నర్మద ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. అత్త దగ్గర నుండి ఫోన్ వస్తుంది. చూసి కామ్గా ఉన్నాడు. ఫోన్ ఆగలేదు. లిఫ్ట్ చేశాడు. మాట్లాడలేదు. పృథ్వీ, కోపం తగ్గలేదా? తగ్గదు అత్త. నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసే వరకు తగ్గదు. అలా మాట్లాడకు, అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? మా అమ్మకు కోపం వస్తుందనా? లేక నాకు తెలియదత్తా. ఈరోజు నీ పుట్టినరోజు. గుడికి తీసుకెళ్లాలని ఏవేవో అనుకున్నాను. నా పుట్టినరోజు రికార్డులో తప్ప నాకేం గుర్తులేదు. నువ్వు గుర్తు పెట్టుకున్నావు. గిఫ్ట్గా నీ కూతుర్ని ఇవ్వు. నీవు మాట వినవు. ఫోన్ కట్ చేసింది. పృథ్వీ నర్మద ఎప్పుడు ఫోన్ ఆన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ తన నెంబర్ని బ్లాక్ చేస్తుందేమోనని భయం పట్టుకుంది. తన దగ్గరికి వెళ్ళాక మాట్లాడుతుందా, మాట్లాడదా? ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లేదా దారిలో ధన్యని ఎక్కించుకుని వెళితే ప్రయోజనం ఉంటుందా? అయినా నర్మదతో మాట్లాడటానికి ఏకాంతం కావాలి. మధ్య మధ్యలో నర్మదకు రింగ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. వేరే నెంబర్ నుండి మేనేజ్ చేసుకుంటుందేమో. ఇప్పుడు ఎలాగూ వెళుతున్నాను కదా అని సర్ది చెప్పుకున్నాడు. కాలేజీ వద్దకు రాగానే సడన్గా ఒక ఐడియా వచ్చింది. ప్రిన్సిపల్కి ఫోన్ చేసి సెలెక్ట్ అయిన వాళ్లతో మీటింగ్ ఉందని చెప్పి నర్మదను రప్పించవచ్చు అనుకున్నాడు. నర్మద ఫోన్ స్విచ్ ఆన్ అయ్యింది. రింగ్ చేశాడు. ఎత్తదు అని తెలుసు. మెసేజ్ పెట్టాడు. ప్లీజ్ ఒకసారి నాతో మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? రిప్లై వచ్చింది. కాలేజీ దగ్గర ఉన్నాను. రిప్లై ఏం లేదు. ఈరోజు నా పుట్టినరోజు. నిద్ర లేచి నిన్ను చూడటానికి వచ్చాను. మా చెల్లి పెళ్లి పనులు ఉన్నా నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను. మెసేజ్ పెట్టాడు. అయ్యో పాపం అని పెట్టింది. బాగా పొగరు అనుకున్నాడు. చెల్లిని నిర్లక్ష్యం చేసిన వాడివి నన్ను చేయవా అని రిప్లై ఇచ్చింది మళ్ళీ. అవకాశం ఇచ్చి చూడు. నిర్లక్ష్యం చేస్తానో లేదో తెలుస్తుంది. అవకాశం ఇచ్చాక ఇంకేముంటుంది? నిన్ను ఎలా నమ్మించాలి? రిప్లై ఇవ్వలేదు. అసలు నన్ను ఎందుకు కలవాలి అనుకుంటున్నావో అది చెప్పు. కొద్దిసేపటి తర్వాత మెసేజ్ వచ్చింది. నువ్వు నా అత్త కూతురు అని తెలియకముందే ఆ డ్యాన్స్ చేసిన రోజు నువ్వు నాకు నచ్చావు. అంతేకాదు, ఆ డ్రెస్సు నా జానేమాన్కి ఇవ్వమని ఒక పెద్ద ఆవిడ ఇచ్చింది. అది నిన్ను చేరింది అంటే నువ్వే నా జానేమాన్. ఇన్ని సంవత్సరాలుగా నాకు ఎవరితో మాట్లాడాలి అనిపించలేదు. పెళ్లి చేసుకోవాలి అనే కోరిక కూడా కలగలేదు. నిన్ను చూడగానే కలిగింది. అందుకే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు కావాలి. ఆ విషయం నీకు తెలుసు. మరి మీ అత్తకి ఇష్టం లేదు కదా? నేను ఒప్పించుకుంటాను. ఒప్పించాక కలువు. ఒప్పిస్తే అప్పుడు కలుస్తాలే. కలవటం ఏమిటి? ఒప్పుకోవాలి. ముందు మా అమ్మను ఒప్పించి నన్ను కలువు. పృథ్వీకి తన పరిస్థితి తనకే అర్థం కాలేదు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నిరుత్సాహంగా అనిపించింది. తనకు ఇక ఒకే మార్గం. అత్త దగ్గరికి వెళ్ళాలి. అత్త ఇంటి ముందు కారు ఆపి దృఢ నిశ్చయంతో లోనికి వెళ్ళాడు. గుమ్మం దగ్గరే నర్మద ఎదురైంది. పృథ్వీని చూసి నోరెళ్ళ పెట్టింది. పృథ్వీ కళ్ళు కాంతితో వెలిగిపోయాయి. భలే చిక్కింది అనుకున్నాడు. నర్మద తేరుకుని అంటూ మూతి తిప్పుకుని వెళ్ళపోయింది. ఆ చర్యకు కోపం వచ్చి పృథ్వీ నర్మద చెయ్యి పట్టుకున్నాడు. ఏ వదులు దబాయించింది కోపంగా. వదలను. ఎందుకలా అన్నావు చెప్పు. ఏమన్నాను? అలా అనటం నాకు చేత కాదులే. ఏదోలా అన్నావు కదా. అవన్నీ నా ఇష్టం. ముందు చేయి వదులు. ఏం తమాషాగా ఉందా?
కళ్ళల్లో కోపం చూపింది. నిజంగానే తమాషాగా అనిపించింది పృథ్వీకి. ఇంతకుముందు తనకు అంత ధైర్యం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? చెయ్యి వదలక నవ్వుతూ చూశాడు. నర్మద చెయ్యి గింజుకుంటూ రెండో చెయ్యి ఎత్తింది కొట్టడానికి. వెంటనే ఆ చేతిని కూడా పట్టుకున్నాడు పృథ్వీ. ఏంది నువ్వు? నిస్సహాయంగా అడుగుతూ, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను పట్టుకుంటావు? మా అమ్మకి చెప్తాను. చెప్పు. పృథ్వీ పకపక నవ్వాడు. అలా పట్టుకోవటం చాలా తమాషాగా అనిపించింది. నర్మదకు అర్థమైపోయింది పృథ్వీ మొండివాడని. పెనుగులాడటం మానేసి గమ్మున నిల్చుంది. రమ్మంటే ఎందుకు రాలేదు? అడిగాడు. మూర్ఖుడా, ఇక్కడుంటే అక్కడ ఎట్లా వస్తాను? ఆ మాటకు నాలుక కరుచుకుని, నీకు నోటి దురుసు ఎక్కువ అన్నాడు. చురుకుగా చూసింది. ఇంతలో దేవిక ఈ మాటల శబ్దానికి ఎవరు అంటూ వచ్చింది. పృథ్వీని చూడగానే ఆనందంతో కళ్ళు పెద్దవైనావి. నేను అనుకున్నా నువ్వు వస్తావని అన్నది ఆనందంతో. నర్మద కోపంగా, ముందు ఇక్కడ చూడు అంది. అప్పుడే గమనించింది దృశ్యాన్ని. పృథ్వీ చేతులు వదలలేదు. పృథ్వీ వదిలేసేయ్ అంది బాధగా. వదలనత్తా, నువ్వు మాట ఇచ్చే వరకు వదలను. దేవికకు ఏం చెప్పాలో తెలియక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పృథ్వీ చటుక్కన చేతులు వదిలేసి దేవిక కళ్ళ నీళ్లు తుడుస్తూ విషాదం మొహమంతా ఆవరించగా, సారీ అత్తా అన్నాడు. నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధాన్యం ఉన్న రూములోకి వెళ్ళి మూటలపై కూర్చుని మెల్లగా ఏడ్చుకుంది. పృథ్వీ పట్టుకున్న రెండు చేతులను ముద్దాడింది. గట్టిగా పట్టుకోవటంతో చేతులు రెండు ముంజేతుల దగ్గర ఎర్రబడ్డాయి. వాటిని మురిపంగా చూసుకుంది. అమ్మకి ఎందుకింత మొండితనం? ఒప్పుకోవచ్చుగా అనుకుంది. పాపం, పుట్టినరోజట, అంత దూరం ఎంత ఆశగా వెళ్ళి ఉంటాడో. అతను అక్కడ ఉండి ఉంటే కలిసి తప్పకుండా మాట్లాడేది. పృథ్వీకి తనంటే ఇష్టమని బాగా తెలుస్తుంది. అతను ఒప్పించాలి అనుకుంటున్నాడు. కానీ కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోతున్నాడు. అమ్మ ఎందుకు ఇంత బాధపడుతుంది? ఒప్పుకుంటే బాగుండు. పృథ్వీ దేవిక కన్నీళ్లు తుడిచి, సరే అయితే ఉంటాను అని వెళ్ళబోయాడు. పృథ్వీ రెండు చేతులు పట్టుకుంది దేవిక దీనంగా. మౌనంగా లోపలికి వచ్చాడు. పృథ్వీని తీసుకెళ్లి వాసు దగ్గర కూర్చోపెట్టి తను లోనికి వెళ్ళింది. వాసు పృథ్వీని చూసి ఆనందంగా, నీ గురించే అనుకుంటున్నాం అన్నాడు. పృథ్వీ వాసు రెండు చేతుల్ని తన కళ్ళకు ఆనిచ్చుకుని, మామ, ఆ అత్తను నువ్వేను ఒప్పించవా అని అడిగాడు. వాసుకి అర్థమైంది. మాకు అభ్యంతరం ఏముంటుంది పృథ్వీ? మీ అత్త మీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. మొదటి నుండి మీ అమ్మ ఎక్కడ మా ఇంటి అల్లుడు అవుతావని భయంతో నిన్ను దూరంగా పెట్టింది అన్నాడు. దేవిక పృథ్వీ కోసం చేసిన స్వీట్ తీసుకొచ్చింది. స్వీట్ నోట్లో పెడుతూ, నీకోసమే చేశా, తీసుకువద్దామని బయలుదేరాను, నువ్వే వచ్చావు అంది. పృథ్వీ ఏం మాట్లాడలేదు. మౌనంగా తిని, సరే వస్తాను అని బయలుదేరాడు. ఉండరా అని బ్రతిమలాడింది దేవిక. తల అడ్డంగా ఊపి వచ్చేశాడు.